అనకాపల్లి జిల్లాలో పాఠశాల వేదిక నిర్మాణ పనుల్లో అపశృతి జరిగి మృతి చెందిన ఉపాధ్యాయుని మృతదేహానికి హోంమంత్రి అనిత నివాళులర్పించారు. రాజానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో వేదిక నిర్మాణ పనులు జరుగుతుండగా రికార్డు గదిలోకి వెళ్తున్న జ్యోత్స్నాబాయిపై క్రేన్ బకెట్ పడటంతో శుక్రవారం మృతి చెందారు. జ్యోత్స్నాబాయి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. స్కూళ్లలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మైక్రోపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్నా గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సేమ్ టైం లోకేష్ గారు కూడా పర్టికులర్గా దీని మీద నాతో నిన్న మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి, నా తరపున కూడా ధైర్యం చెప్పండి అని చెప్పి ఈరోజు నేను పంపించడం జరిగింది. ముఖ్యంగా జ్యోత్స్నా గారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు ఆ అబ్బాయికి కూడా ఉద్యోగంకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఇంకా తనకి 2026కి 18 నిండుతుంది అబ్బాయికి. సో ఆ వచ్చిన 18 అయిపోయిన వెంటనే అబ్బాయికి కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా చెప్పే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, మనందరం కూడా తోడుగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. జ్యోత్స్నా గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని